హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వారంలో నేను సోమవారం నుండి శనివారం వరకు అయితే ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే చేశాను. నేను ఏమేమి వర్క్స్ అయితే చేశానో అవి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను సోమవారము మంగళవారము చేసినటువంటి వర్క్ ఏంటంటే మీకు మల్టీ కలర్ ప్రొఫైల్ అయితే వేశాను. మీకు హాల్లో వేశాను, బెడ్రూమ్స్లో వేశాను. ఈ మల్టీ కలర్ ప్రొఫైల్ అనేది సీలింగ్ ఎడ్జ్కి అయితే సీలింగ్ కట్ చేసుకుని వేయడం అయితే జరిగింది. ఇది కటింగ్ అనేది ఆల్రెడీ మా వర్కర్స్ అయితే కట్ చేసేసారు. నేనైతే ప్రొఫైల్ అయితే వేశాను అంతే. మీకు ఇక్కడ కనెక్షన్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీకు వైరింగ్ అనేది లాక్కుని పెట్టుకున్నాను చూసుకోండి. మీకు ఇక్కడ క్యాట్ 6 వైర్లను అయితే నేను యూజ్ చేసుకున్నాను. మల్టీ కలర్కి అయితే మనం 4 వైర్లను అయితే సోల్డరింగ్ చేసుకోవాలి. జనరల్గా నార్మల్ స్ట్రిప్కి అయితే ప్లస్ మైనస్ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మల్టీ కలర్కి మనకి రెడ్ కలర్కి ఒకటి, బ్లూ కలర్కి ఒకటి, గ్రీన్ కలర్కి ఒకటి, అలాగే ఇంకోటి ప్లస్ అనేది ఒకటి ఉంటుంది. అలా మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి మల్టీ కలర్ విషయానికి వస్తే. అలాగే నేను మీకు వైరింగ్ అనేది లాక్కున్న తర్వాత ఛానల్స్ అయితే బిగించుకున్నాను చూడండి. మొత్తం మీకు ఇది ఛానల్ ఎన్ని పడిందంటే మొత్తం 20 మీటర్ల ఛానల్స్ అయితే పడింది. అంటే మీకు 10 ఛానల్స్ అయితే పట్టాయి. 10 ఛానల్స్ మీకు 10 × 2 మీకు 20 మీటర్స్ అయితే వస్తుంది మొత్తం లెంత్ అనేది. అంటే 4 స్ట్రిప్లు అయితే పడింది ఇందులో. మీకు ఇక్కడ సీలింగ్ లైట్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, అక్కడే మీకు చోక్ అనేది వస్తుంది. ఆ సీలింగ్ లైట్స్ దగ్గర చోక్స్ అయితే వస్తాయి. మీకు 20 మీటర్లు ఉన్నాయి కాబట్టి నేను 2 చోకులు అయితే వేశాను. మీకు 15 ఆంపియర్స్ చోకులు అయితే వేశాను, 2 చోకులు అయితే. ఇది మీకు ఓవరాల్గా ఛానల్ అనేది మనం పూర్తిగా బిగించుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మీకు ఓవరాల్గా మీకు సీలింగ్లో మీకు ఇదివరకు ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి చూసారు కదా. ఇదివరకు ప్రొఫైల్స్ వేరే ఎలక్ట్రీషియన్ అయితే వేశారు, మా ఎలక్ట్రీషియన్ వేరే టెక్నీషియన్ అయితే వేశాడు. నేనైతే ఎడ్జ్ ప్రొఫైల్ అయితే వేశాను, మల్టీ కలర్ ప్రొఫైల్ అయితే వేశాను. ఇక నేను యూజ్ చేసేటువంటి స్ట్రిప్ చోకు చూసుకుంటే మీకు ఇక్కడ మల్టీ కలర్ స్ట్రిప్ ఎలైట్ కంపెనీది వాడాను. అలాగే మీకు చోక్ వచ్చేసరికి ఏస్ కంపెనీది 15 ఆంపియర్స్ ఉన్నటువంటి చోక్ అది మీకు ఏస్ కంపెనీ. ఇది మీకు ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చోక్ అయితే మీకు స్టీల్ బాడీతో అయితే ఉంది. ఇక మీకు ఎల్ఈడి కలర్ స్ట్రిప్ వచ్చేది మీకు మల్టీ కలరు ఎల్ఈడి కాబట్టి మీకు ఇక్కడ సోల్డరింగ్స్ అనేది 4 సోల్డరింగ్స్ అయితే చేసుకోవాలి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు కలర్స్ అయితే ఉంటాయి. మీకు ఆర్జీబీ కలర్ అయితే ఉండి ఒక ప్లస్ అయితే ఉంటుంది. ఇవి మీకు కలర్ కోడ్ కూడా చూసుకోవచ్చు, గ్రీను, రెడ్, బ్లూ, బ్లాక్. ఇక్కడ బ్లాక్ వచ్చేసరికి ప్లస్ కింద అయితే పనిచేస్తుంది. ఇక నేను సోల్డరింగ్ అయితే చేసుకున్నాను చూడండి స్ట్రిప్పులకి. మీకు ఇక్కడ క్యాట్ 6 వైర్లను అయితే యూజ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఏదో ఒక వైర్ని కామన్ కింద పెట్టుకుని మిగిలిన వైర్లు అయితే సోల్డరింగ్ చేసుకోవాలి. అలాగే మనకి తర్వాత ఆ వైర్ల దగ్గర మనం టేప్స్ అయితే వేసుకోవాలి. ఏ కలర్ పెడితే అంటే ఏ వైర్ కనెక్ట్ చేస్తే ఏ కలర్ వెలుగుతుంది. ఇక నేను మార్కింగ్ చేసుకున్నాను చూసుకోండి. గ్రీన్కి గ్రీన్ కలర్ టేప్ వేసుకున్నాను, రెడ్కి రెడ్ కలర్ అయితే వేసుకున్నాను. అలాగే ఇంకో వైర్కి వైట్ కలర్ వైర్కి బ్లూ కలర్ అయితే వేసుకున్నాను. ఇంకొక వైర్కి అయితే బ్లాక్ కలర్ టేప్ వేసాను చూసారు కదా. ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ మార్కింగ్ ప్రకారమే మీకు స్ట్రిప్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా మీకు ఓవరాల్గా ఛానల్లో నేను స్ట్రిప్ అయితే అంటించుకున్నాను చూడండి, మల్టీ కలర్ స్ట్రిప్ అనేది. ఇలా మీకు ఓవరాల్గా మొత్తం అయితే జరుగుతుంది వర్క్ అనేది. ఇలా నేను స్ట్రిప్ కూడా అంటించుకున్న తర్వాత ఛానల్స్ పైన క్యాప్ కూడా ఎక్కించుకుంటూ వస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ వాడినటువంటి ప్రొఫైల్ 19mm ప్రొఫైల్. ఇది మీకు డిజిటెక్ ప్రొఫైల్. ఇది డిజిటెక్ ప్రొఫైల్కి అడ్వాంటేజ్ ఏంటంటే పైన క్యాప్కి స్టిక్కర్ అయితే ఉంటుంది. దానివల్ల పెయింటింగ్ అనేది పడిన స్టిక్కర్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇది మీకు. అలాగే ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి మల్టీ కలర్ మారడానికి మనకి మల్టీ కలర్లో స్ట్రిప్ అనేది పెట్టుకోవడానికి ఇది మీకు కంట్రోలర్. ఇది మీకు కాస్ట్ వచ్చేసరికి మీకు 350 రూపాయలు అయితే ఉంటుంది. ఇది మీకు యూనిట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఆర్ఎఫ్ అని ఉంటుంది. ఆర్ఎఫ్ అంటే మీకు రేడియో ఫ్రీక్వెన్సీ అని అర్థం. మీకు రిమోట్ ద్వారా మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకి మల్టీ కలర్ స్ట్రిప్ అయితే ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. మనకి డీసీ పవర్ అయితే ఇవ్వాలి, ప్లస్ మైనస్ అయితే మనకి డీసీ పవర్ సప్లై అయితే ఇవ్వాలి. ఏదైతే చోక్ ఉంటుందో చోక్ అవుట్పుట్ తీసుకొచ్చి దీనికైతే కనెక్ట్ చేసుకోవాలి. రెడ్ వైర్ ప్లస్, బ్లాక్ వైర్ మైనస్. ఇలా మనం కనెక్టింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు రిమోట్ ఇది. ఇక నేను మీకు కనెక్టింగ్ అయితే చేసుకున్నాను చూడండి. బ్లూ కనెక్ట్ చేసుకున్నాను, బ్లాక్, మీకు గ్రీను, రెడ్ అలా మీకు కనెక్ట్ చేసుకుని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు కింద హాల్లో వేసాను కదా, ఇది పైన నేను బెడ్రూమ్లో వేస్తున్నాను. సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అంతా ఒకటే. నేను వేసిందంతా మల్టీ కలర్ ప్రొఫైలే కాబట్టి మీకు ఇక్కడ పైన బెడ్రూమ్లో వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది మీకు ఓవరాల్గా చోక్ అయితే బిగించుకున్నాను. చోక్ బిగించుకున్న తర్వాత ఈ మల్టీ కలర్కి సంబంధించినటువంటి ఈ రిమోట్ కంట్రోలర్ కూడా బిగించుకున్నాను చూడండి ఇక్కడ మీకు.
ఇది మీకు ఈ రిమోట్ కంట్రోలర్ అయితే బాగుంది. సీలింగ్లోకి అయితే పెట్టుకున్న తర్వాత కూడా మనకి సిగ్నల్ అయితే మనకి రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకుంటుంటే మనకి లోపల దాకా వెళ్తుంది సిగ్నల్ అనేది. కొన్ని మల్టీ కలర్ రిమోట్లు అయితే ఎలాగుంటాయంటే మనకి కిందకైతే ఒక చిన్న డివైస్ అయితే కిందకి రావాలి. ఐఆర్ సెన్సార్ అయితే ఉంటుంది కదా, అది కిందకైతే పెట్టుకోవాలి సీలింగ్లో నుండి. అలా కాకుండా ఇది డైరెక్ట్గా మీకు సీలింగ్లో పెట్టేసుకున్నా మనకి కనెక్ట్ అవుతుంది. ఇదొక మంచి విషయం. ఇలా మనకి పవర్ మనం చోక్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చోక్ అనేది మీకు 15 ఆంపియర్ చోక్ అయితే వేసాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి పవర్ అయితే ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మల్టీ కలర్ ప్రొఫైల్ అనేది గ్రీన్ కలర్ అయితే ప్రెస్ చేస్తున్నాను, బ్లూ కలర్ ప్రెస్ చేస్తాను, మీకు ఇంకా ఎల్లో, మీకు ఇది లైట్ బ్లూ స్కై బ్లూ టైపు, ఇది మీకు పింక్. ఇలా మనకి నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. మల్టీ కలర్ స్ట్రిప్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇది ఒక మీకు డెమో. ఇది డెమోలో మనకి ఇలా ఈ విధంగా అయితే మనకి కలర్స్ అయితే వెలిగి వస్తూ ఉంటాయి. మీకు రెడ్ కలర్, మీకు గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇలా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇదైతే ఎక్కువగా పెట్టుకున్న ఏదైనా పార్టీస్ అవి జరుగుతాయి కదా, అప్పుడు ఆ పార్టీ మోడ్లో ఈ కలర్స్ అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది. నార్మల్గా అయితే ఇవి పెట్టుకుని చూడలేము మనం. ఇలా మనకి ఇలా సింగిల్ కలర్ పెట్టుకుంటేనే మనకి నచ్చిన కలర్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా మీకు మల్టీ కలర్ స్ట్రిప్లు, ఇది బ్లూ, ఇది మీకు ఎల్లో, ఇది స్కై బ్లూ, ఇది పింక్, అలా మనకి కలర్స్ చాలా కలర్స్ మారితే లైట్ షేడ్స్ కింద అయితే వస్తూ ఉంటాయి కలర్స్ అనేది. మన మూడుని బట్టి మనకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మల్టీ కలర్ స్ట్రిప్ అనేది. ఈవెన్ చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నాకు కూడా మల్టీ కలర్ అయితే చాలా ఇష్టం. స్ట్రిప్ అనేది మీకు మనకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి మీకు అంత బ్రైట్గా అయితే కనిపించకపోవచ్చు. ఎప్పుడైతే మనకి సీలింగ్ అనేది పెయింట్స్ అయితే అయిపోయి వాల్స్ కూడా మనకి పెయింటింగ్ అయితే అయిపోయిన తర్వాత మీకు పైన ఇప్పుడు డిజిటెక్ ప్రొఫైల్ అన్నాను కదా, పైన స్టిక్కర్ అయితే ఉంది. ఆ ప్రొఫైల్కి ఆ క్యాప్కి స్టిక్కర్ ఉండడం వల్ల మీకు లైటింగ్ అనేది కొంచెం తక్కువ రావచ్చు. స్టిక్కర్ తీసేసుకుంటే మీకు లైటింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇది మీకు ఓవరాల్గా మల్టీ కలర్ స్ట్రిప్ విషయానికి వస్తే, మీకు ఈ మల్టీ కలర్స్ వేయడానికి నాకు 2 days అయితే పట్టింది. ఎందుకంటే నేను హాల్లో వేశాను, బెడ్రూమ్లో వేసాను, అలాగే పెంట్ హౌస్లో ఇంకో బెడ్రూమ్ అయితే ఉంది. ఇది మీకు గెస్ట్ రూమ్ కింద అయితే వాడుతున్నారు. ఇక్కడ కూడా వేసాను చూడండి. ఇలా మీకు కలర్స్ అయితే ఈ విధంగా చేంజ్ అవుతున్నాయి. ఇలా మనకి ఈ రిమోట్లోనే మనకు ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మనం ప్రెస్ చేసుకుంటే మోడ్స్లో మనకి స్లోగా కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు స్లోగా కలర్స్ అయితే చేంజ్ అవి మీకు మారుతూ ఉంటాయి. ఇలా మీకు గ్రీను, బ్లూ, రెడ్, ఇలా మీకు RGB అయితే వెలుగుతుంది. ప్రస్తుతానికి అయితే గ్రీన్ వెలుగుతుంది, బ్లూ వెలుగుతుంది, రెడ్ వెలుగుతుంది. అలాగే మీకు ఈ సీలింగ్లో చూసుకోవచ్చు, గెస్ట్ రూమ్ సీలింగ్లో మీకు యూ షేప్ ప్రొఫైల్ కూడా ఉంది. ఈ యూ షేప్ ప్రొఫైల్ అనేది న్యూట్రల్ వైట్ అయితే వెలుగుతుంది ప్రొఫైల్ అనేది. తర్వాత నేను బుధవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు సీలింగ్ నుండి వాల్ మీదకి అయితే ప్రొఫైల్స్ వచ్చాయి చూడండి. ఇది మనం సీలింగ్ అయితే కటింగ్ చేసుకోవాలి, వాల్ కూడా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఛానల్ బిగించుకుని మనం స్ట్రిప్ అయితే అంటించుకుని సాల్డరింగ్ చేసేసుకుని సీలింగ్ లైట్ దగ్గర చోక్ అయితే పెట్టేసుకుంటాము. ఇది మీకు ఎల్ షేప్ ప్రొఫైల్స్ కింద అయితే వస్తుంది. మీకు మంచం దగ్గర అయితే వస్తుంది. ఇది మీకు ఆ కిటికీ దగ్గర మంచం అయితే వస్తుంది. ఇలా మీకు ఆన్ చేసేది చూడండి. ఆన్ చేస్తే మీకు ఇలా 2 LL కింద అయితే వెలిగాయి. మీకు ఈ 2 LLకి ఒక స్విచ్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఈ పక్కన ఈ 2 LLకి ఒక స్విచ్ అయితే ఉంటుంది. దేనికి అది సెపరేట్ స్విచ్చెస్ కింద అయితే ఉంటాయి. మీకు ఇక్కడ 2 చోక్స్ అయితే వేసాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా మీకు 2 ఆన్ చేసుకుంటే మీకు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు 2 స్విచ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ కిటికీ దగ్గర మీకు మంచం అయితే వస్తుంది. ఓకేనా. ఇది మీకు బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్లో ఇలాగైతే వేయడం జరిగింది. సీలింగ్ నుండి వాల్కి అయితే వేసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇంకా పెయింటింగ్స్ అవన్నీ అవ్వలేదు కాబట్టి కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు కొంచెం అంత బ్రైట్గా అనిపించకపోవచ్చు. ఇంకా మనకి వాల్స్ అనేది పెయింటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి లైటింగ్ అనేది బాగుంటుంది. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇవి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రెంట్కి ఇచ్చేటువంటి బిల్డింగ్ అయితే ఉంది. ఒక బెడ్రూము, హాలు, కిచెను, బాత్రూమ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మెయిన్ బోర్డ్ అయితే వేసుకున్నాను. అలాగే మీకు మెయిన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రూమ్లో చిన్న పనులు అయితే ఉన్నాయి. సీలింగ్ లైట్స్ అవి వేసుకోవడం అవి అయితే ఉన్నాయి. మిగిలిన స్విచ్ బోర్డ్స్ అయితే కొన్ని వేయాలి. ఆ స్విచ్ బోర్డ్స్ కూడా వేసుకున్నాను. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయిపోయిన తర్వాత నేను బాగా గ్రౌండ్ ఫ్లోర్లోనే కింద మెస్గా అయితే ప్రొఫైల్ అయితే వేసాను చూడండి. ఇదివరకు కటింగ్ అయితే గ్రూ అయితే కటింగ్ చేయడం జరిగింది. ఎవరైతే తాపి మేస్త్రులు ప్లాస్టింగ్ చేస్తారో అప్పుడు గ్రూ కింద అయితే తీశారు.
తర్వాత నేను మళ్ళీ అవి లెవెల్ చేసుకుని ఛానల్ అయితే బిగించుకొని మీకు లోపల స్ట్రిప్ అనేది సాల్డరింగ్ చేసుకుని మీకు క్యాప్స్ కూడా పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ నేను న్యూట్రల్ వైట్ని అయితే యూజ్ చేశాను. మీకు కన్సీల్లో మీకు వైర్ అయితే వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ ఎలివేషన్లో కూడా నేను వితౌట్ బార్డర్ ప్రొఫైల్ అయితే వేసాను చూడండి. ఇది కూడా డిజిటెక్ ప్రొఫైలే. ఇది కూడా మీకు న్యూట్రల్ వైటే. ఫ్రంట్ ఎలివేషన్లో బయట రోడ్డు మీదకి అయితే ఉంటుంది ఈ ప్రొఫైల్ అనేది లోపల. ఇది డే టైంలో వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. నైట్ టైం అయితే మీకు లైటింగ్ ఆన్ అయిన తర్వాత బాగుంటుంది. ఇలా మీకు దూరం నుండి తీస్తే మీకు ఆ లోపల ఎడ్జ్లో వేసాను నేను వితౌట్ బార్డర్ ప్రొఫైల్ అనేది. ఓకేనా. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ మీకు వైర్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, దానికైతే గేట్ లైట్ల కింద అయితే వేస్తున్నాను. అంటే గేట్ లైట్స్ కదా ఇవి, ఫ్రంట్ ఎలివేషన్ లైట్స్ అనొచ్చు. మీకు చిన్న చిన్న లైట్స్ అయితే ఉంటాయి. ఇది మీకు 5 వాట్ ఉన్నటువంటిది వామ్ వైట్ ఇవి నేను వేసినవి. ఇది మీకు ఫుల్ ఎక్స్ కంపెనీది. ఇలా మీకు రెండు పక్కన అయితే నేను లైట్స్ అయితే వేసాను చూడండి. తర్వాత నేను ఆన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈ ఫ్రంట్ ఎలివేషన్లో గేట్కి ఈ పక్క ఆ పక్క ఉన్నటువంటి లైట్లకి ఒక సెపరేట్ స్విచ్ ఉంటుంది. అలాగే మీకు పైన ప్రొఫైల్కి ఫ్రంట్ ప్రొఫైల్కి రెండింటికి కలిపి ఒక స్విచ్ అయితే ఉంటుంది. రెండింటికి మీకు ఒకటే చోక్ అయితే వేశాను నేను. అలాగే నేను శుక్రవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడ సబ్మర్సిబుల్ మోటార్ అయితే ఉంది. సబ్మర్సిబుల్ మోటార్కి ఫ్లోట్ స్విచ్ వేసి మీకు ఆటోమేటిక్ కంట్రోలర్ అనేది వేశాను. ఇక్కడ మీకు ఫ్లోట్ స్విచ్ వచ్చి రిపోన్ అని రాసింది. ఫ్లోట్ స్విచ్ ఈ ఆటోమేటిక్ది కలిపి మీకు 3000 రూపాయలు అయితే ఉంటుంది. 3000 నుండి 3500, 4000 రూపాయల దాకా కూడా ఉంటుంది అక్కడ మీకు. అలాగే మన ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లోట్ స్విచ్ గురించి అయితే చూసుకుందాం. ఫ్లోట్ స్విచ్ అనేది మనకి ఓపెన్ చేసుకుంటే మీకు లోపల ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేసి వచ్చింది. ఫ్లోట్ స్విచ్ అనేది మీకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. మీకు అక్కడ ఫ్లోట్ స్విచ్కి వెయిట్ ఇది, అది మనకి లోపల ఇసుక అనేది ఉంటుంది లోపల వెయిట్కి, అది వైర్కి అయితే కనెక్ట్ చేసుకొని ఆ వెయిట్ అనేది ఉంటుంది కదా వాటర్లో, పైకి అనేది లేచినప్పుడు మీకు అది ఆఫ్ అవుతుంది. మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూసారు కదా వైర్స్, మీకు బ్రౌన్, బ్లూ, బ్లాక్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఏ కలర్కి మనం వైర్స్ అయితే కనెక్ట్ చేసుకుంటామో అది ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ బ్రౌన్కి బ్లాక్కి ఇచ్చామనుకోండి, పైకి ఫ్లోట్ స్విచ్ లేస్తే ఆన్ అవుతుంది, కిందకి వెళ్తే ఆఫ్ అవుతుందని ఉంది. అదే మనకి ఇక్కడ బ్లూకి బ్లాక్ ఇచ్చామనుకోండి, పైకి ఫ్లోట్ స్విచ్ వస్తే ఆఫ్ అయిపోతుంది, అదే ఫ్లోట్ స్విచ్ కిందికి వెళ్తే మోటార్ అయితే ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ బ్లూకి బ్లాక్ అయితే మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి ఈ ఫ్లోట్ స్విచ్కి. ఓకే, ఇక్కడ నేను వాటర్ ట్యాంక్ దగ్గర అయితే నేను వైర్ అయితే క్యాట్ 6 వైర్ అయితే తీసుకొచ్చాను. అలాగే మీకు ఇక్కడ వాటర్ ట్యాంక్ చిన్న హోల్ అనేది వేసుకుని నేను ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ క్యాట్ 6 వైర్ అనేది కొంచెం ఎక్కువే పెట్టాను, ఎందుకనుకుంటే ఇక్కడ 3 వాటర్ ట్యాంకులు అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ చేసి ఒక వాటర్ ట్యాంక్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చాను. అలా కాకుండా వాళ్ళు ఏదో ఒక వాటర్ ట్యాంక్ మార్చమంటే తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ వాటర్ ట్యాంక్ అయితే ఇమ్మన్నారు. అయితే లోపల ఉంది. ఈ 3 వాటర్ ట్యాంకులకి ప్యారల్గా మీకు కలిపే ఉంది. కింద వాటర్ ట్యాంక్ వాల్స్ కూడా ఉన్నాయి. ఇది మీకు ఓవరాల్గా ఇలా మీకు పైకి వస్తే ఆఫ్ అయిపోతుంది, కిందికి వెళ్తే ఆన్ అవుతుంది. ఇది మీకు ఫ్లోట్ స్విచ్ విషయానికి వస్తే. అలాగే నేను ఇక్కడ క్యాట్ 6 వైర్ని అయితే నేను పైనుండి కింది వరకు అయితే రన్ చేసుకుంటూ వచ్చాను చూడండి. మీకు పైన పెట్టుకోడ పైన మేకులకి అయితే నేను క్యాట్ 6 వైర్ పెట్టి ట్యాగ్లు అయితే వేసేసాను కదా. ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో సందులో పైప్ లైనింగ్ అయితే చేశాను. ఆ పైప్ లైనింగ్కి నేను ట్యాగ్స్ అయితే వేసుకుంటూ వచ్చేసాను ఈ క్యాట్ 6 వైర్ని. ఇలా మీకు పైనుండి కిందికి అయితే ఈ విధంగా అయితే ఉంది వైర్ అనేది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైట్గా లెవెల్గా అయితే తీసుకొచ్చి ఇక్కడ కింద ట్యాగ్స్ అయితే వేసేసాను. తర్వాత నేను మీకు ఇక్కడ సబ్మర్సిబుల్ స్టార్టర్ ఉంది కదా, సబ్మర్సిబుల్ స్టార్టర్కి ఇక్కడ మీకు యూనిటెక్ అని రాస్తుంది వాటర్ లెవెల్ కంట్రోలర్ అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆటోలో ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయిన తర్వాత అది మీకు ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మీకు చోక్ అనేది కనిపిస్తుంది కదా, ఫ్రంట్ ఎలివేషన్ ప్రొఫైల్స్ అయితే వేసాను కదా, దానికి సంబంధించిన చోక్ అది మీకు. ఇక్కడ మనకి మాన్యువల్లో నేను ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి స్టార్టర్ని. మాన్యువల్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడ మాన్యువల్లో పెట్టాం కాబట్టి ఇక్కడ నేను ఈ బటన్స్ నొక్కితే ఆన్ అవుతుంది. అదే నేను ఇక్కడ మీకు ఆటోలో పెడతాను. ఆటోలో పెట్టిన కొన్ని సెకండ్స్కి అయితే మీకు మోటార్ అయితే ఆన్ అవుతుంది, వెంటనే ఆన్ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్కసారి కరెంట్ వచ్చిపోతూ ఉంటుంది కదా, అలా మీకు వెంటనే ఆన్ అయిపోతే లోపల కెపాసిటర్లు పోతే, లేకపోతే మోటార్ అనేది కాలిపోతుంది. అందువల్ల కొంచెం టైం తీసుకుని అయితే ఆన్ అవుతుంది. ఒక 5 సెకండ్స్ అలా టైం తీసుకుంటుంది. లోపల రిలే ఉంటుంది కదా, ఇది మీకు ఓవరాల్గా. ఫైనల్గా మీకు పైన ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయిన తర్వాత ఫ్లోట్ స్విచ్ అయితే పైకి వస్తుంది. ఫ్లోట్ స్విచ్ పైకి వచ్చిన తర్వాత కింద మోటార్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది మీకు వాటర్ ట్యాంక్ పైన. తర్వాత నేను మీకు ఇంకా కొంచెం టైం ఉంటే నేను అక్కడ కిచెన్లో నేను ఫోర్ట్కో లైట్లు అయితే వేసాను చూడండి. ఈ ఫ్లోట్కో లైట్లు అనేది మీకు ఓపెన్ లైట్ అయితే వేసాను. కిచెన్లో మీకు సన్సెట్ అయితే ఉంటుంది కదా,
మీకు ఇక్కడ నేను యూజ్ చేసేటువంటి లైట్ ఏంటంటే మీకు 22 వాట్ జాక్ కంపెనీ లైట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మీకు రౌండ్ లైట్ అయితే యూజ్ చేస్తున్నాను. 24 months వారంటీ అయితే ఉంటుంది ఈ లైట్కి అనేది. ఈ లైట్ కాస్ట్ వచ్చేసరికి మీకు 600 రూపీస్ నుండి 700-750 రూపీస్ వరకు కూడా ఉంటుంది. మీకు ఏరియాలో ఉండేటువంటి డీలర్స్ మీద ఆధారపడి ఉంటుంది రేట్ అనేది. ఇక్కడ మీకు ఎక్స్ట్రా బ్రైట్, ఎనర్జీ సేవర్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఇంకా మీకు 30,000 అవర్స్ పనిచేస్తుందని రాసింది, 24 months వారంటీ అని రాసింది, 22 వాట్ అని రాసింది. ఇది మీకు లైట్ విషయానికి వస్తే ఇది మీకు చైనా లైట్. ఇది చైనా లైట్ కాబట్టి ఎక్కడ మీకు ఎంఆర్పి అనేది ఎంత అనేది కనిపించదు మీకు ఎక్కడ. ఇది మీకు ఓవరాల్గా మీకు లైట్ అయితే సీలింగ్ లైట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. రౌండ్ లైట్ ఇది మీకు రౌండ్ సీలింగ్ లైట్ కదా. మీకు బ్యాక్ సైడ్ క్లాంప్ అయితే కనిపిస్తుంది, చూసారు కదా. ప్లాస్టిక్ ర్యాపర్తో వచ్చింది కదా. మనకి బ్యాక్ సైడ్ క్లాంప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ క్లాంప్కి డ్రిల్లింగ్ మిషన్తో మనం 2 హోల్స్ అయితే వేసుకుని క్లాంప్ అయితే బిగించుకోవాలి ఏదైతే సర్ఫేస్కి. తర్వాత మీకు సైడ్ని స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకున్న క్లాంప్ బిగించుకున్న తర్వాత మళ్ళీ ఆ స్క్రూస్ అయితే బిగించుకుంటే మనకి ఆ లైట్ అయితే ఉండిపోతుంది. ఫోర్ట్గో లైట్ ఇది. తర్వాత ఇది మీకు సీలింగ్కి అయితే బిగించుకున్న తర్వాత కిచెన్లో మీకు ఈ విధంగా అయితే ఉంటుంది లైట్ అనేది. ఓవరాల్గా మీకు 22 వాట్ లైట్ కాబట్టి మీకు లైటింగ్ అనేది కిచెన్లో ఫిల్ అయింది. ఇంకా వర్క్స్ అయితే జరుగుతుంది, ఇంకా టైల్స్ అయితే వేయాలి కిచెన్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అయితే అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.